అందరికీ నమస్కారం. ముందుగా ప్రపంచంలోని సంఘటనలు మరియు భారతదేశంలోని కొన్ని సంఘటనల గురించి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ప్రపంచంలో ఐరాస సర్వ సభ్య సమావేశాలు ప్రజెంట్గా న్యూయార్క్లో స్టార్ట్ కావడం జరిగింది. నిన్న డిస్కషన్ మాత్రం మేజర్గా ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా ఇష్యూ మీదనే చాలా కంట్రీస్ తమ ఆందోళనను వ్యక్తపరిచాయి. ముఖ్యంగా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తూ మొట్టమొదటిగా నిన్న జరిగిన యుఎన్ అసెంబ్లీలో ఫ్రాన్స్ గుర్తించడం జరిగింది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఈ ప్రకటన చేయడంతో యుఎన్ అసెంబ్లీ చప్పట్లతో హోరెత్తిందని చెప్పాలి. ఫ్రాన్స్ తర్వాత కెనడా, మార్క్ యాంటోనీ, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత చాలా కంట్రీస్ ఇట్లా ఇంకా వరుసగా చెప్పుకుంటూ పోతే నిన్న జరిగిన సమావేశంలో చాలా కంట్రీస్ పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ సమావేశంలో ఇజ్రాయిల్ మరియు అమెరికా వాకౌట్ చేయడం జరిగింది. ఎందుకంటే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తే టెర్రరిస్టులకు అవకాశం ఇచ్చినట్టే అని చెప్పి ఈ రెండు దేశాల యొక్క అభిప్రాయం అనమాట. నిన్న ఏదైతే యుఎన్ సర్వసభ్య సమావేశంలో జరిగిన ఈ 2 స్టేట్ పాలసీ అయితే ఇజ్రాయిల్ అనేది ఆల్రెడీ ఒక స్టేట్ గా అంటే ఒక దేశంగా ఆల్రెడీ గుర్తించబడింది. కాకపోతే పాలస్తీనాను మాత్రం దాదాపు 145 దేశాలు ఇదివరకు గుర్తించాయి. కానీ ఇప్పుడు ఏదైతే గుర్తించిన దేశాలు ఉన్నాయో, సపోజ్ ఫ్రాన్స్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ ఇట్లాంటి దేశాలు ఏదైతే గుర్తించలేదో అవి కూడా ప్రారంభించడం జరిగింది. ఆ దేశాలలో ఎంబసీలు కూడా నిన్న స్టార్ట్ కావడం జరిగింది. ఎప్పుడైతే యుఎన్ అసెంబ్లీలో ఫ్రాన్స్ ప్రకటించిందో ఇమ్మీడియట్గా ఫ్రాన్స్లో ఎంబసీ ఆఫ్ పాలస్తీనాను వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. ఆ తర్వాత యూకేలో కూడా ప్రారంభించడం జరిగింది. చాలా పాలస్తీనియన్స్ అక్రాస్ ద వరల్డ్, ప్రపంచంలో ఎక్కడున్నారో వాళ్ళందరూ నిన్న సంబరాలుగా జరుపుకోవడం జరిగిందనమాట. ఈ ఇష్యూ అనేది ఇజ్రాయిల్ పాలస్తీనా ఇష్యూ అనేది కేవలం ఈ రెండు దేశాలను అంటే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తేనే ఇది ఆగిపోతుందని చెప్పి వాళ్ళు ఒక దేశంగా గుర్తించడం జరిగిందనమాట. దీనిపై ఇజ్రాయిల్ ప్రతిస్పందన ఎలా ఉందంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక ఉగ్రవాదానికి ఊతమిచ్చే అంశం. దీనివల్ల ఉగ్రవాదం అనేది పెట్టలేకపోతుందని చెప్పి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రకటనలో తెలిపాడనమాట. ఏది ఏమైనా కానీ ప్రజెంట్గా పాలస్తీనాను ఒక దేశంగా 150 దేశాల వరకు గుర్తించడం జరిగిందనమాట. భారతదేశం విషయానికి వస్తే ఈ విషయంలో భారతదేశం ఆల్రెడీ ఎప్పుడో ఒక డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు కాదు, 1974 సంవత్సరంలోనే ఈ డెసిషన్ పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తున్నట్టు భారతదేశం ప్రకటించడం జరిగింది. మన ఎంబసీ కూడా పాలస్తీనాలో కొన్ని రోజుల వరకు ఉండడం జరిగింది. కానీ కొన్ని యుద్ధరీత్యా కారణాల వల్ల దాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయట్లేదన్నమాట. ఇది మేజర్గా నిన్న జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశాలు. నిన్న ముఖ్యంగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మాట్లాడుతూ ఈ విషయంలో ఖచ్చితంగా పాలస్తీనా ప్రజలకు పీస్ అంటే శాంతి దొరుకుతుందని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడనమాట. నిన్న అతను బయటకు వెళ్ళే సమయంలో న్యూయార్క్లో ఏదైతే ట్రాఫిక్ పోలీసులు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ను ఆపడం జరిగిందనమాట. ఒక ప్రెసిడెంట్ అంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ను న్యూయార్క్లో కొద్దిసేపటి వరకు 30 మినిట్స్ వరకు అతన్ని ఆపడం జరిగింది. అప్పుడు అతను డొనాల్డ్ ట్రంప్ కాల్ చేసి ఈ విధంగా జరుగుతుందని చెప్తే తర్వాత ఇష్యూ సాల్వ్ అయినట్టుంది. ఇది నిన్న జరిగిన ఐరాస సర్వ సభ్య సమావేశాల గురించి. నెక్స్ట్ నాటో ఇష్యూస్ ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఏదైతే రష్యా నాటో ఆర్టికల్ 4ను 5ను అతిక్రమించి ఏరోస్పేస్ అంటే గగనతలంలోకి కొన్ని ఫైటర్ జెట్స్ రావడం జరిగిందని చెప్పి పోలాండ్ నిన్న చాలా తీవ్రంగా
ఆరోపించడం జరిగిందనమాట. సో ఆర్టికల్ 4 and 5. సో నాటో అంటే మనందరికీ తెలిసిందే, నాటో అనేది చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఇది ఒక 32 దేశాల ఒక సైనిక కూటమి. సో ఇందులో ఎస్తేనియా దేశం, సో రష్యా ఫైటర్ జెట్స్, రష్యా డ్రోన్స్ తమ స్పేస్లోకి వచ్చాయని చెప్పి సో ఆర్టికల్ 4ను ప్రయోగించి ఎస్తేనియా నాటో దేశాలకు సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆర్టికల్ 4 అంటే ఏంటంటే ఏదైనా నాటో దేశం పైన వేరే దేశం ఏదైనా స్పేస్లోకి వచ్చినా, ఏరోస్పేస్లోకి వచ్చినా, సో తమ దేశంపై అటాక్ చేస్తుందని అనుమానం వచ్చినా ఇది ఏం చేస్తుందంటే ఆర్టికల్ 4 ప్రకారం ఈ 32 దేశాలకు ముందుగా ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. సో ఇది మొట్టమొదటి ప్రాసెస్. నెక్స్ట్ 5th ప్రాసెస్ ఏంటంటే ఈ 32 దేశాలు కలిపి వాటిపై అటాక్ చేస్తారు. అది ఆర్టికల్ 5 అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 4 ప్రకారం ఎస్తేనియా నాటో సభ్య దేశాలకు ఈ సమాచారాన్ని చేరవేయడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యంగా పోలాండ్, రొమేనియా అండ్ ఎస్తేనియా, సో ఈ 3 దేశాలపై ముఖ్యంగా ఇవి నాటో కంట్రీస్. ఈ 3 దేశాలపై ఏరోస్పేస్లోకి రష్యా ఫైటర్ జెట్స్, రష్యా డ్రోన్స్ వచ్చాయని చెప్పి ఈ 3 దేశాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. సో నాటోకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన నాటో కొన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఈ స్పేస్లోకి, ఏరోస్పేస్లోకి రష్యా డ్రోన్స్ వచ్చాయో సో ఆ డ్రోన్స్ను కూల్చేస్తామని చెప్పి నాటో చెప్పడం జరిగింది. సో అయినా రిపీటెడ్గా రష్యా డ్రోన్స్ కానీ, రష్యా ఫైటర్ జెట్స్ కానీ తమ గగనతలంలోకి వస్తున్నాయని చెప్పి ఈ 3 దేశాలు పర్టికులర్గా ఆర్టికల్ 4 ప్రకారం ఒక నాటో సభ్య దేశాలకి సమాచారం ఇవ్వడం జరిగింది. సో మరి ఆర్టికల్ 5 ప్రకారం నాటో కూటమి రష్యాపై యుద్ధం చేస్తుందా, చేయదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇది నాటో దాని గురించి. నెక్స్ట్ ప్రజెంట్గా ఇంకొక ఇష్యూ గ్లోబల్గా ఏంటంటే తైవాన్ మరియు చైనా. సో ఈ తైవాన్ చైనా ఇష్యూ కూడా గ్లోబల్గా ఒక పెద్దగా ఇష్యూగా మారిపోయిందనమాట. సో తైవాన్ అనేది మనందరికీ తెలిసిందే, చైనాకు రిపబ్లిక్ చైనా అంటారు అనమాట. సో తైవాన్ను ఒక దేశంగా గుర్తించాలని చెప్పి, సో స్వతంత్రంగా ఉండాలని చెప్పి ఆ దేశం కోరుకుంటుందని చెప్పి ఆ దేశం అంటుంటది. కానీ చైనా మాత్రం ఇది మా పరిపాలనలో ఉండాలని చెప్పి వీళ్ళు అనమాట. సో ఒక విచిత్రంగా ఈ తైవాన్ చైనా ఇష్యూ అనేది ఒక గ్లోబల్ ఇష్యూగా మారింది. సో తైవాన్కు సపోర్టుగా ముఖ్యంగా ఈ వెస్ట్రన్ కంట్రీస్ అయిన జపాన్, దక్షిణ కొరియా, అమెరికా పూర్తిగా తైవాన్కు మద్దతుగా ఉంటామని చెప్పి నిన్న ప్రకటించడం జరిగిందనమాట. సో ఈ విషయంలో అమెరికా ఒక క్లియర్ కట్గా అవసరం అనుకుంటే అణు బాంబులను కూడా తైవాన్కు సప్లై చేస్తామని చెప్పి చాలా పెద్ద మాట అమెరికా మాట్లాడడం జరిగిందనమాట. సో నిన్న ఈ 3 విదేశాంగ అంటే ఏదైతే దక్షిణ కొరియా, జపాన్ మరియు అమెరికా విదేశాంగ శాఖ మంత్రులు నిన్న అమెరికాలో సమావేశమై ఈ తైవాన్ ఇష్యూపై చర్చించడం జరిగింది. సో తైవాన్కు అండగా ఉంటామని చెప్పి వాళ్ళు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ముఖ్యంగా తైవాన్ అనేది ప్రజెంట్గా ఒక సెమీ కండక్టర్ చిప్ లో చాలా దూసుకుపోతుంది అనమాట. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు 2 భూమిలో ఉన్నాయి. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకొకటి సెమీ కండక్టర్ చిప్స్. సో ఈ సెమీ కండక్టర్ చిప్స్ లోనే తైవాన్ అనేది చాలా ముందుంది. సో మనందరికీ తెలిసిందే నివిడా. సో ప్రపంచంలోనే పెద్ద సెమీ కండక్టర్ $4 trillion కంపెనీగా ఎదిగిన నివిడా CEO కూడా తైవాన్కు చెందిన వ్యక్తే అనమాట. సో అతను స్టార్ట్ చేసిన దాంట్లోనే ఆ కంపెనీ చాలా పెద్దగా ఎదిగి ఈరోజు కొన్ని దేశాలను సైతం అధిగమించి ఒక పెద్ద మల్టిపుల్ మిలీనియర్ కంపెనీగా తయారైందనమాట. సో ఇది తైవాన్కి సంబంధించిన ఇష్యూ. నెక్స్ట్ భారతదేశంలోని కొన్ని ఇష్యూస్ ఒకసారి ముందుగా చూసినట్టయితే నిన్న 71st అంటే 71వ నేషనల్ అవార్డ్స్ ప్రధాన కార్యక్రమం నిన్న ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రాష్ట్రపతి హాజరు కావడం జరిగింది. సో మరియు బెస్ట్ యాక్టర్గా షారుఖ్ ఖాన్ అండ్ విక్రాంత్ మస్సీ అంటే 12th ఫెయిల్ అనే ఫిలింలో యాక్టింగ్కు విక్రాంత్ మస్సీకి నేషనల్ అవార్డు దక్కడం జరిగింది. మరి షారుఖ్ ఖాన్ మాత్రం జవాన్లోని యాక్టింగ్కు నేషనల్ అవార్డు దక్కడం జరిగింది. సో ఈ ఇద్దరికి కలిపి నిన్న నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో
హీరోయిన్లలో రాణి ముఖర్జీకి రావడం జరిగింది. సో బెస్ట్ ఫిలింగా 12th ఫెయిల్ అనేది, సో 12th ఫెయిల్ అనేది చాలా బాగుంటుంది. సో అదొక సివిల్స్ అచీవ్ చేసే ఒక యువకుడు కథ. సో అతను మనోజ్ శర్మను సంథింగ్ ఒక పోలీస్ ఆఫీసర్ కథ అని చెప్తుంటారు. సో అతను ఇంగ్లీష్ రాదు. ఒక 12th ఫెయిల్ గురించి చెప్పాలంటే అతనికి ఇంగ్లీష్ రాదు. సో సరిగ్గా నాలెడ్జ్ తెలియదు. సో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ప్రయోగించిన తీరు అనేది అతనికి చాలా మనస్తాపం కలుగుతుంది. సో దానికి రిటాలియేషన్గా అతను చాలా కష్టపడి చదివి ఒక ఐపీఎస్గా ఎదగడమే ఈ సినిమా యొక్క కథాంశం అనమాట. చాలా ఎమోషన్స్, చాలా అద్భుతమైన భావావేశాలు, అద్భుతమైన నటన, ఒక సినిమాటిక్ ప్రపంచంలోకి ఒక దాన్ని ప్రేక్షకులను తీసుకుపోతుంది అనమాట. సో దీనికి డైరెక్షన్ వచ్చేసి వినోద్ చోప్రా చేయడం జరిగింది. సో చాలా అద్భుతమైన సినిమా. సో ఈ సినిమాకు బెస్ట్ ఫిలిం అవార్డు కూడా రావడం జరిగింది. చాలా మంది సివిల్స్ రాసేటోళ్ళు ఈ సినిమా పక్కా చూడాలని చెప్తారు అనమాట. సో చూడడం కాదు, అంత బాగుంటుంది అనమాట సినిమా 12th ఫెయిల్. సో ఆ తర్వాత మన తెలుగులో కూడా చాలా మందికి అవార్డ్స్ రావడం జరిగింది. ముఖ్యంగా అనిల్ రావుపూడికి భగవంత్ కేసరి ఏదో విషయంలో, తర్వాత చిన్నపిల్లల దాంట్లో సుకుమార్ కూతురు కూడా గాంధీ తాత చెప్పు సంథింగ్ ఏదో ఒక సినిమా కూడా రావడం జరిగింది. సో మొత్తం మీద నిన్న నేషనల్ అవార్డ్స్ మాత్రం ప్రధానోత్సవ కార్యక్రమం మాత్రం నిన్న జరగడం జరిగిందనమాట. నెక్స్ట్ అస్సాంలో ఒక గాయకుడు చనిపోవడం జరిగింది. సో ఆ గాయకుడు ఎవరంటే జుబేన్ గార్గ్. సో జుబేన్ గార్గ్ చనిపోయిన తర్వాత అస్సాం ప్రజలు చాలా తీవ్రమైన సంతాపం వ్యక్తపరచడం జరిగింది. నేను కూడా ఒక సెలబ్రిటీ అంటే మామూలు గాయకుడు అనుకున్నా కానీ అతను అంతిమ క్రియలు ఎలా జరిగాయంటే ఏకంగా లిమ్కా బుక్లోకి అతని అంతిమ క్రియలు వెళ్ళడం జరిగింది. అంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చిన అంతిమ క్రియలుగా రికార్డ్ బుక్లోకి ఎక్కడం జరిగింది అనమాట. సో వన్ ఆఫ్ ద మైకేల్ జాక్సన్, పోప్ ప్రావిన్స్, ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ II. సో వీళ్ళ అంత్యక్రియలకు ఎంతమంది వచ్చారో సో అంతమంది ఈ జుబేన్ గార్గ్ గాయకుడు అంతిమ క్రియలకు రావటం జరిగిందని చెప్పి ఒక లిమ్కా బుక్ రికార్డులో చోటు చేసుకుంది అనమాట. సో ఆ తర్వాత నేను కూడా అతని గురించి సెర్చ్ చేయడం జరిగింది, చూడడం జరిగింది. సో ఇతను నార్త్ ఈస్టర్న్ స్టేట్లోనే ఒక పెద్ద గాయకుడు. సో గాయకుడు అంటే మనం ఏమనుకుంటామంటే సినిమాలలోనే అన్ని పాడుతూనే ఒక పెద్ద గాయకుడు అని అనుకుంటాం, కానీ అతను ఆ లోకల్స్లో కూడా పెద్ద పేరు సంపాదించుకున్న గాయకుడు అనమాట. సో ముఖ్యంగా ఈ అస్సాం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, సిక్కిం కానీ, ప్లస్ మిజోరాం కానీ, మణిపూర్ కానీ, ఈ స్టేట్స్లో ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చాలా పలుకుబడి, చాలా పేరు పొందిన గాయకుడు. ఇతని అంతిమ క్రియలు అనేది చాలా మంది అసలు ఊహించని, అసలు మీరు విజువల్స్ కూడా చూడొచ్చు, అసలు కొన్ని లక్షల మంది ఇతని అంతిమ క్రియలకు రావడం జరిగిందనమాట. సో ప్రేక్షకులు అక్కడ టీవీ ఛానల్స్ కానీ, చాలామంది మీడియా కానీ ఆశ్చర్యపోయిందనమాట. ఎందుకంటే ఒక పెద్ద పేరు పొందిన సెలబ్రిటీకి ఎంతమంది వస్తారో అంతకు మించి రావడం అనేది ఇంకా చాలామంది ఆశ్చర్యపరిచింది అనమాట. సో అతని పాటలు అనేది, అతని వివిధ రూపాల పాటలు చాలా అక్కడ ప్రజలను చాలా ఆకట్టుకోవడం జరిగింది. సో అక్కడ నార్త్ ఈస్టర్న్ ప్రజలు ఇతను ఒక దేవుళ్ళగా కొలుస్తారని చెప్పి ఆ తర్వాత నేను తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇతను సింగపూర్లో ఒక క్రీడా సమయంలో యాక్సిడెంటల్గా మరణించడం జరిగింది. సో ఆ మరణించిన తర్వాత అతని బాడీని అస్సాంకి తీసుకొని వచ్చి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ ప్లస్ గవర్నర్ ప్లస్ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అతని అంత్యక్రియలు నిన్న 2 రోజుల క్రితం జరగడం జరిగింది అనమాట. సో ఈ అంత్యక్రియలకు ఒక రికార్డ్ అనమాట. ఎందుకంటే అంతమంది పబ్లిక్ అనేది రావడం అనేది ఒక రికార్డ్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా మన లోకల్ తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మేడారంకు వెళ్ళడం జరిగింది. సో అక్కడ మేడారం జాతర పనులను
ప్రారంభించడం జరిగిందనమాట. సో 236 కోట్లతో మేడారాన్ని సరికొత్తగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ ఒక సరికొత్త డిజైన్ను ప్లాన్ చేయడం జరిగింది. సో ఆ ప్లాన్ కూడా నిన్న తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో అక్కడ ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ దిమ్మెలు ఉన్నాయో, అంటే సమ్మక్క సారక్క దిమ్మెలు ఉన్నాయో వాటిని రాతితో కట్టాలని చెప్పి, సో సమ్మక్క సారక్క దిమ్మెలు ప్లస్ మళ్ళీ పగడితరాజు, గోవిందరాజు ప్లస్ నాగులమ్మ, సో వీళ్ళ 5గురి దిమ్మలు కట్టి అంటే ఇంకా తరతరాలుగా ఉండేటట్టు దీన్ని మంచిగా కట్టాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. మనందరికీ తెలిసిందే త్వరలోనే మేడారం జాతర ప్రారంభం కానుంది. సో మేబీ ఫిబ్రవరిలో ఉంటుండొచ్చు. సో జనవరి 31 ఫిబ్రవరి. సో ఆ టైంలో పౌర్ణమి రోజు ఈ జాతర ఉంటుంది. సో అంతకుముందే 15 రోజుల ముందే అఫీషియల్గా ఈ జాతరను ప్రారంభిస్తారు. సో ఈ జాతర పనులు అనేది సో ఆ జాతర వరకు కంప్లీట్ అయితే లేవా అనేది, ఎందుకంటే ఎప్పుడు జాతరకు చాలా డబ్బులు అయితే కేటాయిస్తుంది. సో ఈసారి కూడా తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 150 కోట్లను కేటాయించడం జరిగిందనమాట. సో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని చెప్పి సో ఈ అమౌంట్ను వాళ్ళు ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ దానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి దీనిపై మేడారం జాతర పైనే నిన్న వెళ్ళడం జరిగింది. సో అమ్మవార్లను దర్శించుకొని సో అక్కడ చిన్న సభ కూడా పెట్టడం జరిగింది అనమాట. సో మేజర్గా ఇది నిన్న తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక తెలంగాణలో ఉద్యమం, అంటే తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది, ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది, ఎంతో మంది జీవితాలను ఆగం చేసుకోవడం కూడా జరిగింది. సో ఇది ఒక పార్ట్. సో ముఖ్యంగా తెలంగాణ పోలీస్ ఇద్దరు మనం తెలంగాణ ఉద్యమంలో మేజర్గా 2 వ్యక్తులను మనం చూడడం జరిగింది. ఒకరు డిఎస్పీ నళిని, ఇంకొకరు కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్. సో వీళ్ళిద్దరూ తెలంగాణ ఉద్యమంలో పోలీసుల ఎందు కూడా సమైక్యాంధ్ర పాలనకు వ్యతిరేకంగా అప్పటి పాలకులపై తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఆ నిరసన వ్యక్తం చేసిన సమయంలో సమైక్య పాలకులలో వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. సో మనందరికీ తెలిసిందే. సో డిఎస్పీ నళినిని సస్పెండ్ చేయడం జరిగింది. మరియు కానిస్టేబుల్ ఎప్పుడైతే మనందరికీ నేను విజువల్ కూడా చూపిస్తాను. సో సమైక్యాంధ్ర సభ ఎప్పుడైతే హైదరాబాద్లో జరుగుతుందో అప్పుడు కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ ఆ సభకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వల్ల అతన్ని సభలోనే వేరే పోలీసులు, సమైక్యాంధ్ర పోలీసులు అతన్ని కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత సస్పెండ్ చేయడం జరిగింది. సో తర్వాత తెలంగాణ వచ్చింది. సో తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి పరిస్థితులు ఎలా ఉన్నాయని ఒకసారి చూసినట్టయితే వీళ్ళిద్దరూ సస్పెండ్ అయ్యే ఉన్నారు. సో శ్రీనివాస్ గౌడ్ కూడా ఒకసారి తీసుకొని, అంటే మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత ఒకసారి మరి ఉద్యోగంలో చేరి మళ్ళా సస్పెండ్ అయినట్టు వినికిడి. మరియు డిఎస్పీ ఎవరైతే నళిని పనిచేస్తుందో ఆమె మాత్రం కంటిన్యూస్ గా సస్పెండ్ గానే కొనసాగుతుండడం. నిజంగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు ఇలాంటి బహుమతి ఇస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు ఊహించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలను త్యాగం చేసి వాళ్ళ ఎంతో డిగ్నిటీగా ఎంతో గొప్పగా బతకాల్సిన వాడు ఈరోజు సస్పెండ్ అయ్యి తెలంగాణ వాళ్ళు చేసిన తప్పేంది, కేవలం తెలంగాణ ఉద్యమం కోసం సపోర్టుగా, ఉద్యమకారులకు సపోర్టుగా వాళ్ళ ముందు సహాయంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కేవలం వీళ్ళిద్దరూ తమ ఉద్యోగాలను త్యాగం చేసి గొప్పగా ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళని ఎవరు పట్టించుకునే నాదుడు కూడా లేదంటే రాజ్యం అనేది ఎంత ఎలా ఉంటుందో అంటే తేనె పూసిన కత్తిలాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అవసరానికి వినియోగించుకుంటుంది, అవసరం తర్వాత వదిలేస్తుంది అనమాట. ఎందుకంటే అప్పుడు తెలంగాణకు ఉద్యమం చేసినప్పుడు వీళ్ళ అవసరం కావాలి, వీళ్ళ మీడియాలో కనబడాలి, వీళ్ళు చేసిన ప్రతిదీ అరే పోలీసులు, తెలంగాణలో పోలీసులు కూడా ప్లే చేస్తున్నారు దానికి వీళ్ళ అవసరం కావాలి. కానీ వన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళను పట్టించుకునే నాదులు లేదు. ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించారో వాళ్ళకు మినిస్టర్లు ఇవ్వడం, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, సో అదే నడిచిందనమాట. సో అసలైన ఉద్యమకారులకు ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు. సో ఈ తెలంగాణ ఉద్యమం అనేది ఏదైతే ఫలాలు అనుభవించాలని చెప్పి, ఏదైతే తెలంగాణ సామాన్య బడుగు బలహీన వర్గాలకు అందాలని చెప్పి ఎవరైతే ఉద్యమాలు చేశారో అది పూర్తిగా ఇంకా కూడా అందలేదని చెప్పి, సో ఇప్పటికి కూడా తెలంగాణ ఉద్యమకారులు ఇలా తమ సొంత స్వరాష్ట్రం
వచ్చిన తర్వాత కూడా తమ హక్కుల కోసం పోరాడడం, వాళ్ళు ఏదో లేఖలు రాయడం. సో డిఎస్పీ నళినికి ఆమె తమ ఉద్యోగాన్ని ఏదో రావాలి, సో అవి కావాలని చెప్పి ఆమె ఎప్పుడో ఇంచో అడుగుతుంది. సో ఆమెకు ఇంతవరకు రాలేదంట. సో ప్రభుత్వం అయితే ఒక కలెక్టర్ని అయితే ఆమె ఇంటికి పంపించింది. సో ఇంటికి పంపించి ఏదైనా చర్యలు ఉంటే, ఆరోగ్యం ఉంటే మేము చూసుకుంటామని చెప్పి ఇప్పుడైతే మొన్ననైతే ప్రకటించడం జరిగింది. సో ఎనీవే అంతవరకు కూడా రావడం అనేది చాలా బాధాకరం. సో ఎనీవే సో ఇదండి మేజర్గా న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.